వందనాలు సార్. వందనాలండి. అదే కొంతమంది డినామినేషన్ లో ప్రార్థన చేసేటప్పుడు గాని, పాటలు పాడేటప్పుడు గాని దేవదూతల భాష అని శరాబాబా కందరాలు అని కొన్ని మాటలు అంటున్నారు సార్. అట్లో ఏమన్నా గ్రీక్ లో గాని, ఎబ్రిలో గాని ఏమైనా పదాలు ఉన్నాయా సార్ దేవదూతల భాష అని? ఏమి వాళ్ళు మాట్లాడేటువంటి మాటకి దీనికి సంబంధమే లేదు. ఎందుకంటే ఒకవేళ గ్రీక్ లో కనుక ఉన్నట్లయితే మనం వాళ్ళు మాట్లాడేటువంటి భాషను గ్రీక్ భాషలో చెక్ చేయొచ్చు. చెక్ చేస్తే దీని అర్థం ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కదా, స్క్రీన్ మీద చూస్తూ ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు మీరు గ్రీక్ కనుక చూశారనుకోండి గ్రీక్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం గ్రీక్ అంటే దానికి సంబంధించినటువంటి అది ఏ పదమో ఆ పదానికి అర్థం ఏమిటి అదంతా కూడా మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు మాట్లాడేటువంటి మాట అసలు ఏ భాష అని వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. అది ఏ భాష కూడా కాదు. ఇప్పుడు మీరు చెప్పినట్లు దాన్ని చెప్పేది ఏంటంటే దేవదూతల భాష అని అంటారు. తెలియాలి నిజంగా దేవదూతల భాషనా అని, అది దేవదూతలకే తెలియాలి. పొరపాటున దేవదూతలే దిగొచ్చి ఇది మా భాష కాదు అన్నారు అనుకోండి, అప్పుడు తేలిపోతుంది. ఇక వాళ్ళు ఎలాగూ రారు కదా అని చెప్పేసి వాళ్ళ మీద పెడుతూ ఉంటారు ఇది దేవదూతల భాష అని. అంతే. మనం చేసే ప్రార్థన దేవుడికి అర్థం కాదు. మా అయ్యగారు దేవదూతల భాషతో ప్రార్థన మధ్యలో దేవుడితో మాట్లాడతారని చెప్పేసి కొంతమంది చెప్పి అట్రాక్ట్ అవుతున్నారు అటు పక్క వెళ్ళడానికి. అట్లా ఎప్పుడు కూడా లేదు. ఇప్పుడు మనకి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించేటప్పుడు అందులో 14వ అధ్యాయంలో చాలా క్లియర్ గా తెలియజేస్తూ ఉంటాడు. మనం ఎట్లా అంటే పరిశుద్ధులు సమాజంగా కూడినప్పుడు మనం ఎలా కార్యక్రమాలన్నీ జరిగించాలనేటువంటి డీటెయిల్డ్ గా అక్కడ అపోస్తులైనటువంటి పౌలు వివరిస్తూ ఉంటాడు. అది ఏదైనా సరే అందరికీ అర్థమయ్యేటట్లుగా చేయమని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. దానివల్లే మనకు క్షేమాభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. భాషలు అనేటువంటివి మనం గమనించినప్పుడు భాషలు అనేటువంటిది ఒకవేళ మాట్లాడితే మాట్లాడండి, కాకపోతే ఏంటంటే అర్థం చెప్పేటువంటి వాళ్ళు లేకపోతే గనక వాళ్ళు మౌనంగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇవి ఇక్కడ నేను పెట్టాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 26వ వచనం, సహోదరులారు ఇప్పుడు మీలో ఏం జరుగుతుంది మీరు కూడి వచ్చినప్పుడు అని అంటున్నాడు. అంటే మీరు కూడి వచ్చినప్పుడు అంటే పరిశుద్ధులు సంఘంగా కూడుకునేటప్పుడు ఒకరు కీర్తనలు పాడాలని ఉన్నాడు, మరొకడేమో బోధించాలని ఉన్నాడు, మరొకడు తనకు బయలుపరచబడిన ప్రకటన చేయాలని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడాలని ఉన్నాడు, ఒకడు అర్థం చెప్పాలని ఉన్నాడు. సరే, సమస్తము క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనివ్వండి. సమస్తం అంటే అన్ని, పాట పాడినా, నువ్వు బోధించినా, నువ్వు బయలుపరచబడిని చెప్పినా, నువ్వు ఒకవేళ భాషతో మాట్లాడినా దాన్ని సమస్తము క్షేమాభివృద్ధి కలగటానికి జరగనివ్వండి. క్షేమాభివృద్ధి అంటే ఎదుగుదల. ఎప్పుడు ఎదుగుదల? అర్థమైతేనే ఎదుగుదల. అర్థం కాకపోతే నీ పాట అనవసరం, అర్థం కాకపోతే నీ బోధ అనవసరం, అర్థం కాకపోతే నీ భాష అనవసరం. భాషల గురించి ఇక్కడ క్లియర్ గా చెప్తూ 14వ అధ్యాయం 27వ వచనంలో అంటున్నాడు, భాషతో ఎవడైనా మాట్లాడితే ఎంతమంది మాట్లాడాలంటే ఇద్దరు, అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా. ఇక్కడ గమనించారా? ముగ్గురికి మించకుండా. ఇద్దరు, అవసరమైతే ముగ్గురికి మించకుండా. ఇక మ్యాక్సిమం 3 అనమాట. ఇక అంతకు మించి ఎక్కువ మంది మాట్లాడటానికి లేదు. అది కూడా వంతుల చొప్పున మాట్లాడాలి. వంతులు అంటే మీకు తెలుసు కదా, ఒకళ్ళు మాట్లాడిన తర్వాత ఇంకొకళ్ళు. మరి వాళ్ళు ఇదే జరుగుతుందా అని చెప్పేసి అడిగితే 100 మంది ఉంటే 100 మంది, 200 మంది ఉంటే 200 మంది అందరూ కలిసి ఒకేసారి మాట్లాడతారు. ఇది అసలు భాషతో మాట్లాడే విధానం కాదు. ఇద్దరు, అవసరమైతే ముగ్గురు, మించకుండా వంతుల చొప్పున మాట్లాడాలి. ఒకడు అర్థం చెప్పాలి అని అంటున్నాడు. నువ్వు భాషతో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా దాని అర్థం ఏంటో ఒకటి చెప్పాలి. లేదండి అర్థం చెప్పడానికి లేదు, ఇది దేవదోషుల భాష, ఎవరికి అర్థం కాదంటే అర్థం చెప్పువాడు లేని యెడల అతడు సంఘంలో మౌనంగా ఉండాలి. అర్థం చెప్పేవాడు లేకపోతే అతడు నోరు మూసుకొని ఉండాల్సిందే. అతడు మౌనంగా ఉండాలి. కానీ తనతో దేవునితో మాట్లాడుకోవచ్చు, కానీ అది ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంఘంలో సంఘ క్షేమాభివృద్ధికి ఉపయోగకరమైనటువంటిది కాదు. అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే మౌనంగా ఉండాల్సిందే. మరొక మాట ఏమంటాడంటే మా మీద ఆత్మ దిగి వచ్చాడు. ఇప్పుడు మా అన్నట్లుగా అంటూ ఉంటారు కదా, ప్రవక్తలు 2-3 మాట్లాడొచ్చు, తక్కిన వాళ్ళు వివేచించాలి, అంతే. అయితే కూర్చున్న మరొకరికి ఏదైనా బయలుపరచబడిన యెడల మొదటి వాడు మౌనంగా ఉండాలి. ఆయన వచ్చి కూర్చోవాలి, ఇప్పుడు ఈ బయలుపరచబడినటువంటి ఆయన వెళ్ళి మాట్లాడాలి. అంటే ఆయన వచ్చి కూర్చోటానికి కుదరదండి, ఆయన ఆత్మ ఆయన కంట్రోల్లో ఉండదు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. దానికి కూడా చెప్తున్నాడు, మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. అది ఎవరి ఆత్మలు వాళ్ళ స్వాధీనంలోనే ఉంటాయి.
అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికి కర్త గాని అల్లరికి కర్త కాదు. నా ఆత్మ నా కంట్రోల్లో లేదు, పరిశుద్ధాత్మ వచ్చాడు, ఎగురుతున్నా గంతులేస్తున్నా, ఈ మాయ మాటలన్నీ చెప్పొద్దు. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలోనే ఉంటాయి. మరి ఎందుకు నువ్వు ఇంత క్లియర్ గా రాసినా గానీ వాళ్ళకి అర్థం కాదో, లేకపోతే ఇది చదవరో, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అది ఇక తెలియనటువంటి వాళ్ళనే వాళ్ళు చేయాలి, కానీ వాక్యం అయితే క్లియర్ గా చెప్తుంది ఏమిటి అనేటువంటి విషయం. మనమంతా దేవుని వాక్యం ప్రకారం చేయాల్సిందే, దేవుడు చెప్పినట్లుగా చేయాల్సిందే తప్ప మనం చేయటానికి లేదు. ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు. మనం గమనించేటప్పుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తానంటే కుదరదు. నీ ప్రవర్తన జాగ్రత్త అన్న దగ్గర నీ అడుగు జాగ్రత్త. అది కనుక ప్రమాదకరంగా చేసావంటే చాలా నీకు బిగ్గెస్ట్ లాస్ వస్తుంది. నీ జీవితంలో భర్తీ చేసుకోలేనంత నష్టం వస్తుంది. లేవికాండం 10:1-2 వచనాలు, అహరోను కుమారులు నాదాబు అబీహులు యెహోవా ఆజ్ఞాపించినటువంటి అన్యాజ్ఞ తీసుకుని వెళ్ళారు. మరలా జీవితంలో భర్తీ చేసుకోలేనంత నష్టం. ఆకాశం నుంచి అగ్ని దిగి దేవుని సన్నిధి నుంచి వాళ్ళని కాల్చి దహించి వేసింది. కాబట్టి దేవుని సన్నిధిలో ఎప్పుడు అటువంటి పొరపాటు చేయకూడదు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించటం కంటే నువ్వు సమీపించటం శ్రేష్టం. బుద్ధిహీనులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, అట్లా నువ్వు చేయొద్దు. సమీపించి ఆలకించటం శ్రేష్టం. ఆలకించటము అనేటువంటి మాట మీరు గమనించినప్పుడు విధేయతను చూపిస్తుంది అనమాట. నువ్వు ఆయన ఏం చెప్తాడో విను, నువ్వు అనుకుంది చేయొద్దు. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయదు. ఈ దుర్మార్గం అనే దగ్గర చెడ్డ పనులు చేస్తూ ఉన్నారు, దేవుడు చెప్పని పనులు. నువ్వు అట్లా చేయొద్దు. నువ్వు సమీపించి ఆలకించు, ఆయన ఏం చెప్తాడో విను. అది నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకొట్టుకుని నీ హృదయాన్ని త్వరపడనీయక నీ నోటిని కాచుకోమో. దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి. దేవుని సన్నిధిలో అనాలోచనగా పలకటానికి నీ హృదయం త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. ప్రధానంగా ఏంటంటే నోరు. నిన్న కూడా పంపించాం. నోటికి ఏంటంటే మాటలు మాట్లాడటం చాలా తేలిక. దానికి ఏంటంటే రూపాయి ఖర్చు ఉండదు కదా, నరవలేని నాలుగు ఎటైనా తిరుగుతుందని అంటూ ఉంటారు. కాబట్టి మాటలు పలుకటం చాలా సులభం లేదా తేలిక, అయితే వాటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది అనే విషయం మర్చిపోకూడదు. మన మాటల వలన దేవుని యెడల అత్యంత భక్తిని వ్యక్తపరచగలము, లేదా దేవుని మిక్కిలిగా అవమానించగలం. మన మాటలు దేవుని గణపరుస్తాయి, దేవుని అవమానపరుస్తాయి. మన మాటలను బట్టి మనం భక్తి పరులుగా మనము తెచ్చబడతాము. మన మాటలను బట్టి మనం దేవుణ్ణి అవమానపరిచి మనం శిక్షను కూడా మనం పొందగలుగుతాం. మనం నిత్య జీవం పొందాలంటే ప్రయాణంలో గమ్యం చేరటానికి మాటల వల్లనే నిర్ణయించబడుతుంది. అనగా మన గమ్యస్థానం పరలోకమా నరకమా అనేది మన మాటలను బట్టి ఉంటుంది. మత్తయి సువార్త 12:36-37 వచనాలు మనం గమనించాం. వ్యర్థమైన ప్రతి మాటకు దేవుడు తీర్పు తీరుస్తాడు. మన మాటలను బట్టి నీతిమంతులమని, అదే రీతిగా మన మాటలు తీర్చబడుతూ ఉంటాం అనమాట నీతిమంతులమని. మన మాటలను బట్టి ఏమిటి అనేటువంటిది. అందువల్ల సొలొమోను ఏం చెప్తున్నాడంటే మన హృదయం తొందరపడి మాటలాడకూడదని హెచ్చరించున్నాడు. మనం కూడా నేడు ప్రార్థించేటప్పుడు ఏం పలుకుతున్నామో జాగ్రత్తగా ఉండాలి. ఇందాక మీరు అడిగారు కదా, దేవదూతల భాషని అదని ఇదని నోటుకొచ్చినట్టు, అదే ఈ నోటుకొచ్చినట్టు మాట్లాడే దాని గురించే ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను హెచ్చరిస్తూ ఉన్నాడు. నోరు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదు, చాలా పొదుపుగా మాట్లాడాలి. చాలా ఇక్కడ ఒక మాట చెప్తూ ఉన్నాడు గమనించండి, నీ నోటిని కాచుకోమో. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారా, నీ నోటిని కాచుకోమో. ఆ బాధ్యత మన మీద ఉంది. ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడకూడదు.